హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన మొదటి యూట్యూబ్ వీడియో. మన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికరమైన రిడిల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇది మన మొదటి వీడియో కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తప్పులు నెక్స్ట్ వీడియోస్లో రాకుండా చూసుకుంటాం. మీరు మన యూట్యూబ్ వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. లైక్ చేసి మా నెక్స్ట్ వీడియోస్ కోసం మాకు బూస్టప్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మేము ఇలానే ప్రతి సండే 8 AM వీడియోస్ చేస్తాం, కాబట్టి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఒకరోజు కార్తీక్ ఒక గదిలో ఇరుక్కుపోతాడు. తలుపు తెరుచుకోవడం లేదు. ఆ తలుపు దగ్గర ఒక కాగితంలో ఇలా ఉంది. ఆ కాగితంలో 3 బాక్సులు అక్షరాలు ఉన్నాయి. మిగతా 3 ఏమిటో కనిపెట్టి రాస్తే తలుపు తెరుచుకుంటుంది. అయితే నేను మీకు 10 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఒక రైతుకు కొంత పొలం ఉంది. ఆ పొలంలో ఆ రైతు పూల మొక్కలు వేద్దామని అనుకున్నాడు. ఆ పొలం నిండా పూల మొక్కలు వేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. ఆ రైతు మొదటి రోజు ఒక మొక్క, రెండో రోజు 2 మొక్కలు, మూడో రోజు 4 మొక్కలు, 5వ రోజు 8 మొక్కలు లెక్క డబల్ చేసుకుంటూ వెళ్తే సగం పొలం నిండటానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? నేను మీకు 10 సెకండ్ల టైం ఇస్తున్నాను. సమయం చాలకపోతే వీడియోని పాజ్ చేసి చూడండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ముందుగా మొత్తం పొలం నిండటానికి 10 రోజుల సమయం పడుతుందని నేను చెప్పాను కదా. అయితే సగం పొలం నిండటానికి మీరు 5 రోజుల సమయం పడుతుందని అనుకుంటే అది తప్పుడు ఆన్సర్ అవుతుంది. నిజానికి మొత్తం పొలం నిండటానికి 9 రోజుల సమయం పడుతుంది. అది ఎలా అంటే, ప్రతిరోజు మొక్కల సంఖ్య డబల్ అవుతుందని నేను చెప్పాను కదా. అలా అయితే 9 రోజులకు సగం పొలం నిండితే దానికి డబల్గా 10వ రోజు పూర్తి పొలం నిండుతుంది. ఇది కొంచెం కష్టమైన రిడిల్ కాబట్టి ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ వీడియో రివైండ్ చేసి చూడండి. ఈ రిడిల్ కానీ మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న మేక, పులి మరియు తోటకూర కట్ట నదిని దాటాలి. అయితే ఒక్కసారికి ఒకటి మాత్రమే అటు ఒడ్డుకు వెళ్ళగలదు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఒకసారి ఒక జంతువు అటు వెళ్ళిన తరువాత పడవ నీళ్ళ తాకిడికి మరలా యువతలి ఒడ్డుకు పడవ అవతలకు వెళ్ళిన తర్వాత మేక అక్కడ దిగుతుంది. మరలా పడవ నీళ్ళ తాకిడికి వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు అవతల ఒడ్డుకు వెళ్ళటానికి పులి పడవ ఎక్కుతుంది. పులి కూడా అవతల ఒడ్డు చేరి అక్కడ దిగుతుంది. అక్కడ ఉంటే పులి మేకను తినేస్తుంది కాబట్టి మేక మరలా యువతల ఒడ్డుకు వచ్చేస్తుంది. మేక యువతల ఒడ్డుకు దిగిన తర్వాత ఇప్పుడు గోంగూర కట్ట అవతల ఒడ్డుకు వెళ్ళడానికి పడవ ఎక్కుతుంది. గోంగూర కట్ట అవతల ఒడ్డుకు వెళ్ళి దిగిన తర్వాత పడవ మళ్ళా యువతల ఒడ్డుకు వచ్చేస్తుంది. ఇప్పుడు మేక మళ్ళా పడవెక్కి అవతల ఒడ్డుకు చేరుకుంటుంది. ఇలా 3 జంతువులు ఒడ్డును దాటుతాయి. పడవ మరలా వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న 2 ఇమేజెస్లో 9 డిఫరెన్సెస్ ఉన్నాయి. అదేంటో కనిపెట్టండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నా.
ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు మీకు ఐ టెస్ట్. ఇక్కడ కనిపిస్తున్న ఇమోజీస్లో తేడాగా ఉన్న ఇమోజీని కనిపెట్టండి. దానికి నేను మీకు 10 సెకండ్ల టైం ఇస్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇదే ఆ డిఫరెంట్ ఇమోజీ. ఇక్కడ కనిపిస్తున్న పెన్సిల్స్ 1, 2, 3, 4 అనే ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక పెన్సిల్ని దాని స్థానం మార్చడం ద్వారా ఈ పెన్సిల్ ఆర్డర్ని 4, 3, 2, 1గా మార్చాలి. దీనికి కండిషన్ ఏంటంటే ఫోన్ని తిప్పకూడదు, కేవలం ఒక్క పెన్సిల్ని మాత్రమే జరపాలి. అందుకు నేను మీకు 10 సెకండ్ల టైం ఇస్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ లాస్ట్ రోలో ఉన్న పింక్ కలర్ పెన్సిల్ని ఫస్ట్ రోలోకి తెచ్చినప్పుడు అది 4, 3, 2, 1గా మారుతుంది. ఇక్కడ కనిపిస్తున్న అగ్గిపుల్లల స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఆ అగ్గిపుల్లల నుండి 4 అగ్గిపుల్లలు తీయటం ద్వారా 5 స్క్వేర్లు మిగలాలి. నేను మీకు 10 సెకండ్ల టైం ఇస్తున్నాను. ఇంకా సమయం కావాలంటే వీడియోని పాజ్ చేసి ఆలోచించండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అగ్గిపుల్లల నుండి 4 అగ్గిపుల్లలు తీయటం ద్వారా 5 స్క్వేర్స్ మిగిలాయి. థ్యాంక్ యూ. ఇక్కడ కనిపిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. ముందే చెప్తున్నా, నోట్ షీటింగ్స్. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. కావాలంటే వీడియోని పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ పేరు భగత్ సింగ్. ఇప్పుడు మీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మీలో చాలామంది వరకు పొలానికి వెళ్తారు కదా. అయితే పొలంలో పంటకి పురుగు పడుతుంది, కానీ పొలంలో ఉన్న కలుపు అంటే వీటికి పురుగు పట్టదు. ఎందుకు? ఆలోచించి ఆన్సర్ కామెంట్స్లో రాయండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మన నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలో చూద్దాం. అయితే మన తర్వాత యూట్యూబ్ వీడియో వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకు వస్తుంది. తప్పకుండా చూడండి. మీలో చాలామందికి తెలియదు, కానీ యూట్యూబ్ వీడియో చేయడం చాలా కష్టం. కాబట్టి మా కష్టానికి మీరు ఇవ్వగలిగేది కేవలం ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం ద్వారా మన నెక్స్ట్ వీడియోస్కి బూస్టప్ ఇవ్వటం. కాబట్టి మీకు మా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అయితే సరే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.